గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఇప్పుడే సెకండ్ షో చూశాను. అసలు సినిమా స్టోరీ ఏంటంటే ఆ ఊర్లో ఉండే రాజకీయ నాయకులు వల్ల ఆ ఊర్లో ఉండే వాళ్ళు వాళ్ళ నాన్న చంపేస్తారు. అదే కాన్సెప్టు. బట్ ఆ మెయిన్ హీరో చనిపోవడానికి కారణం అనుకోకుండా జరగడం. ఈ అమ్మ అసలు విశ్వక్సేను అసలు ఎన్ని అనాలో అసలు బూతులు వచ్చేస్తున్నాయి. విశ్వక్సేన్ మూవీలో ఎట్లయితే మ్యూట్ చేస్తాడో అలా అనిపిస్తుంది. ప్రతి సీను బాగుంటుంది. బట్ అస్సలు కంటెంట్ అంటే షింక్ అయ్యే విధంగా ఉండదు. వరస్ట్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఫస్ట్ 15 నిమిషాలు అట్లా చాలా బాగుండిద్ది. తర్వాత ప్రతి సీను బాగుండిద్ది. బట్ ఆ స్టోరీలో వెళ్ళే విధానం అస్సలు షింక్ అవ్వదు. అసలు ఏంట్రా ఏం చేస్తున్నాడురా, ఎమ్మెల్యే అవ్వడానికి చాలా సింపుల్గా అయిపోతాడు. ప్రతిదీ అసలు ఏంటి సింక్ అవుతుందా అనేది అనిపించదు. అయిపోవడమే. మళ్ళీ ఆ మెయిన్ విలన్ చనిపోవడానికి అనుకోకుండా జరగడం. హీరోయిన్కి అస్సలు వాళ్ళు ఏ రేంజ్లో చెప్తారంటే వాళ్ళ ఫాదరు విలను అస్సలు నువ్వు ఆ హీరో వాడు మరీ రోత అంటే వాడి గురించి నీకు తెలియదు అనేసి. బట్ అంత విధంగా అంత బ్యాడ్గా అంత టూ మచ్గా మూవీస్లో చూపించరు. అంటే నిజంగా అసలు సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. మూవీ అసలు ఏమి అసలు ఫ్లో సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ హాఫ్ నాకైతే నిజంగా అసలు ఏం సింక్ అవ్వలేదు. చండాలం అంటే అసలు ఏదో అనిపించింది. కానీ సీన్ మొత్తం బాగుంది. బట్ సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత కొన్ని సీన్లకి ఓకే అనిపించింది. అంటే వాళ్ళ నాన్న చనిపోవడానికి కూడా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తారు మనకి. బట్ నేనే రాజు నేనే మంత్రి సినిమా గుర్తొచ్చింది మధ్యలో. అలా అనిపించింది. మొత్తానికి హీరో ఏంటంటే ఒక సైకో హీరో, ఒక సైకో వాడు హీరో అయితే ఎలా ఉండిద్ది అనే విధంగా సినిమా ఉండిద్ది. మరీ వరస్ట్ నాకు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్గా ఉంది. మళ్ళీ డైరెక్టర్ తీసే ప్రతి షాటు సూపర్గా అనిపించింది. అది ఫస్ట్ హాఫ్లో ఫైట్ కానీ, తర్వాత ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత విధానం కానీ, అంటే ఒక ఐటమ్ సాంగ్ కానీ, అంటే ఐటమ్ సాంగ్ అంటే ఒక సాంగ్ ఎమ్మెల్యే అయిన తర్వాత సాంగ్ ఒకటి ఉండిద్ది, అంటే విలన్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సాంగ్ కానీ ప్రతిదీ సూపర్ అనిపించింది. బట్ హృదయకాలయం సినిమా అన్నా మనం కామెడీ అని చెప్పేసి వెళ్తే ఓకే. ఈ సినిమా అసలు ఏంటి నాకైతే నిజంగా వరస్ట్ అనిపించింది. ఒకవేళ మీరు చూస్తుంటే మీకేమనిపించిందో జస్ట్ కామెంట్ చేయండి. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఓకే అనిపించింది. కాబట్టి అసలు ఏంట్రా అది ఏమన్నా 90స్లో తీస్తే అసలు దానికి ఒక లింక్ అనేది ఉండాలి. అంటే ఒక ఎమ్మెల్యే చచ్చిపోవడము, లేకపోతే వాడు ఎమ్మెల్యే అవ్వడానికి రీజన్స్ అసలు ఏంటి ఆ ఊర్లోనే, బట్ ఏదో తెలియదు అనే విధంగా ఉండిద్ది. అంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంతా ఊరే, ఆ లంక పక్కనే ఉండే లంక ప్రజలాగా వీళ్ళు. బట్ అసలు నాకైతే నిజంగా టూ మచ్ అనిపించింది. మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి సినిమా గురించి. హెడేక్ అనిపిస్తుంది నిజంగా. అంటే అంత దారుణంగాని కాదు కానీ, బట్ నాకు అసలు చెప్పడానికి ఏం అర్థం కావట్లా. సాంగ్స్ అవి బాగున్నాయి. విశ్వక్సేను యాక్టింగ్ బాగానే ఉంది. బట్ ఏంటో తెలియని ఫీలింగ్. ఓకే, మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఏంటనేది నాకు అర్థమైంది. అసలు నేను కూడా రివ్యూస్ అసలు కొత్త వాళ్ళు ఏం చెప్పారో ఏంటో కూడా చూస్తాను అసలు. ఓకే.